మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలపు వర్తమానాలు వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాం. మీరును వినండి, అనేకులకు మన పరిచర్యను గురించి ఈ ఉదయకాలపు వర్తమానాల గురించి తెలియపరచండి. తప్పక దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము నుండి 5వ అధ్యాయము 25వ వచనం 3వ లైన్ చదువుకుందాం. చూడండి. గెహజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడినైన నేను ఎచ్చటికి పోలేదనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కన్ను దృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలతో మాట్లాడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, మనకి దైవజనుడు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆ దైవజనుడు అంటే ఎలీషా భక్తుడు. ఎలీషా భక్తుని గురించి మనమందరం చాలా సందర్భాల్లో చదివి ఉన్నాం, చాలా సందర్భాల్లో విని ఉన్నాం. ఎలీషా భక్తునికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన ఒక ప్రవక్త. ఆయన దగ్గర గెహజీ అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొంతకాలం గెహజీ ఎలీషా భక్తుడి ఎదుట నమ్మకస్తుడిగా జీవిస్తున్నాడు, యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు. ఎలీషా కూడా గెహజీని చాలా ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దైవజనుడు, ఈరోజు శిష్యుని గురించి మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మనం చూడగలం. చాలామంది పెద్ద పెద్ద దైవజనులు మనకు కనిపిస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ దగ్గర శిష్యర్కం చేసేటువంటి శిష్యులు మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది యథార్థముగా జీవిస్తూ ఉంటే, కొంతమంది యథార్థముగా జీవించకుండా లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారని. ఎవరు మనస్సు ఎప్పుడు మారిపోతుందో ఎవరికి తెలియదు. ఒక విషయం మాత్రం జాగ్రత్తగా మనం గమనించాలి. దైవజనుని దగ్గర ఉండేటువంటి శిష్యులైనా కానివ్వండి, దైవజనుని దగ్గర ఉండేటువంటి విశ్వాసులైనా కానివ్వండి, దైవజనుని దగ్గర ఉండేటువంటి కుటుంబస్తులైనా కానివ్వండి, దైవజనుని దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. అబద్ధములు మాట్లాడకూడదు. లోక సంబంధమైనటువంటి విషయాల్లో పాలు భాగస్తులు కాకూడదు. దేవుని బిడ్డలు, గెహజీ విషయంలో మనం చూసినప్పుడు కొంతకాలం దైవజనుని దగ్గర నమ్మకస్తుడిగానే ఉన్నాడు. కానీ కొన్ని దినాల అనంతరం అతనిలో లోకాశలు ప్రారంభమైనాయి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. ఎలీషా భక్తుడు నయమాన్ని స్వస్థపరిచాడు. నయమాను కొంత బంగారమును తీసుకుని వచ్చి ఎలీషాకి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఈ విషయాలన్నీ గెహజీ చూశాడు. ఈ విషయాలన్నీ మనం వాక్యంలో చదివితే మనకి బాగా అర్థమవుతాయి. ఎప్పుడైతే గెహజీ ఈ విషయాన్ని చూశాడో, దైవజనుడైతే ఎలీషా నయమాన్ దగ్గర అవేమి పుచ్చుకోలేదని నయమాని వెళ్ళిపోతూ ఉన్నాడు. గెహజీ పరుగులు తీసుకుంటూ వెళ్ళి అది నాకు కావాలని తీసుకుని వచ్చి తన గుడారంలో దాచుకున్నట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా, ఏమి తెలియకుండా గెహజీ వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా అడుగుతున్నాడు కదా, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అబ్బే నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దైవజనుడి దగ్గర శిష్యర్కం చేసేటువంటి గెహజీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. నువ్వు వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు పరిశుద్ధాత్మను మోసగిస్తా ఉన్నావు? నయమానికి కలిగినటువంటి కుష్టి నీకు కలుగునుగాక అన్నాడు దైవజనుడు. గెహజీ కుష్టి వ్యాధితో నింపబడిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దైవజనుని దగ్గర ఉండేటువంటి శిష్యులు, విశ్వాసులు, కుటుంబాలు చాలా మంది ఉన్నారండి. ఖచ్చితంగా యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర ఉండేటువంటి మనము యథార్థంగా జీవించటం వలన దేవుని ఆశీర్వాదం అనేది మనల్ని కమ్ముకుంటుంది. గెహజీ పరిస్థితి చూడండి, కుష్టి వ్యాధితో నింపబడిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరివైనా కానీ దయచేసి గమనించాలి. దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. దైవజనుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. మందిరములో మనం నమ్మకంగా ఉండాలి. సంఘములో మనం నమ్మకంగా ఉండాలి. మన హృదయంలో మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యం వింటున్న నీతో
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే నమ్మకస్తుడిగా మారులాగన నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలల వంచు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. దైవజనుని దగ్గర ఉన్నటువంటి గెహజీ నమ్మకస్తుడిగా లేడు నాయన. నమ్మకస్తుడిగా లేకపోవటం వలన కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు. ఈరోజు చాలా మంది మందిరాల్లో ఉంటున్నారు నాయన, సంఘాల్లో ఉంటున్నారు నాయన, వాక్యాన్ని చదువుతున్నారు నాయన, నమ్మకస్తులుగా ఉండట్లేదు. ఎవరైతే నమ్మకస్తులుగా ఉండట్లేదో వారందరినీ నమ్మకస్తులుగా చేసి గొప్ప దేవుడు అని రుజువుపరచుకోండి. నీ వాక్యానుసారంగా జీవించేవారిగా మార్చండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.